మార్చి 12 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. 2011 మార్చి 12 తేదీన ఒక నాయకుడి ధైర్యంలోంచి, ఒక దమ్మున్న నాయకుడి చేతుల్లోంచి ఈ పార్టీ ఆవిర్భవించింది. జగన్మోహన్ రెడ్డి గారు తానొక్కడిగా ఆ రోజు ఈ పార్టీని పెడితే, ఇవాళ కొన్ని కోట్ల మంది గుండెల్లో ఆయన్ని పెట్టుకుని ఈ పార్టీతో ఆయనతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. ఇవాళకి చూస్తే 15 సంవత్సరాలు గడిచింది పార్టీని పెట్టి. పార్లమెంట్ సభ్యుడిగా గెలవడమే కాదు, ఆ రోజు 67 మంది శాసనసభ్యుల్ని ఒంటి చేత్తో గెలిపించుకుని, 9 మంది ఎంపీల్ని ఒంటి చేత్తో గెలిపించుకుని ప్రధాన ప్రతిపక్షంగా 2014లో ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పరిణామాల్లో ప్రజల వద్దకు నేను వెళ్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పి సుదీర్ఘమైన పాదయాత్ర ఇటు ఇడుపులపై దగ్గర ప్రారంభించి ఇచ్చాపురం వరకు పెద్ద పాదయాత్రని, ఇంతవరకు ఎవరూ చేయని పాదయాత్రని ఆయన చేయడం జరిగింది. ఇంచుమించుగా 3648 కిలోమీటర్ల పాదయాత్రని ఆయన పూర్తి చేయడం ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం అని నేను చాలా స్పష్టంగా చెప్తా. అలాంటి ధైర్యాన్ని ఎవరు చేయలే ఇంతవరకు. ఆ పాదయాత్రలో కొన్ని వందల గ్రామాలని, కొన్ని వేల మంది ప్రజల్ని, వివిధ వర్గాల్ని, విభిన్న సమస్యల్ని ఆయన దగ్గరుండి ఆకలింపు చేసుకున్నారు, చూశారు. అలాంటి నాయకుడు ఆ రోజు పాదయాత్ర తర్వాత ఒక సంక్షేమం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, పేదలకి విద్య, వైద్యం మొదలుకొని అన్ని వర్గాలకి ఏ రకమైన మనం పథకాలు అందించాలనేది అప్పుడే ఒక ప్రణాళిక చేసుకుని 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హిస్టారికల్గా ఈ దేశంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత సంక్షేమాన్ని, అది కూడా డీబీటీలో ఒక బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు వెళ్లే కార్యక్రమాన్ని చేసిన తొలి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఇంచుమించు 31 లక్షల మందికి ఈ నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆయన టర్మ్లోని 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇటు ప్రాజెక్టులు మొదలుకొని సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, అసలు ఒక్క వ్యక్తి 5 ఏళ్ల కాలంలో ఎంత చేయొచ్చా అని నిరూపించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజల వద్దకు పాలన, ప్రజల గడపకి పాలన తీసుకెళ్లడం అనేది నిజమైన అర్థం చెప్పిన నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి, ఆ నాయకుడు 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత కోవిడ్లో సహాయ కార్యక్రమాలని ప్రజలకు చేశారు. ఇంటికి వైద్య సిబ్బందిని పంపించారు, ఇంటికి వాలంటీర్లను పంపించారు, ఉచితంగా మందులు ఇచ్చారు, ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు. ఆక్సిజన్ని విమానాల్లో దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పేషెంట్లను బతికించిన పరిస్థితిని చూసాం. ఇలా 5 ఏళ్ల కాలంలో ఒక హిస్టారికల్ మూమెంట్ లాగా, ఒక ఉద్యమం లాగా నాడు నేడు స్కూల్స్ మొదలుపెట్టి ఆసుపత్రుల దాకా ఆయన హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారంటే ఇది చరిత్ర. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలని ఆయన ఒక్కరే నిర్మాణం ప్రారంభించి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా చేయగలిగారు. ఇవన్నీ చరిత్ర, ఇది ఎవరు చేర్పలేని చరిత్ర. ఈ రాష్ట్ర సంక్షేమం మీద, ఈ రాష్ట్ర పేదల గుండె చప్పుడు మీద జగన్మోహన్ రెడ్డి గారు చెరగని సంతకం చేశారు. ఆ సంతకం ఎప్పటికీ చెరిగిపోదు. ఇవాళ ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా అది జగన్ గారి అడుగు జాడల్లో రూపొందుతున్న పథకం. అమ్మఒడికి పేరు మార్చొచ్చు, తల్లికి వందనం అనొచ్చు, రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభావ అనొచ్చు. పేర్లు అయితే మార్చారు కానీ పథకాలు, ఇన్స్పిరేషను అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని నేను గట్టిగా చెప్తా. అలాంటి నాయకుడు ఇవాళ ఈ పార్టీని నడుపుతూ ఎన్ని కష్టాలు వచ్చినా 16 నెలలు జైల్లో పెట్టారు. పార్టీ పెట్టిన కొద్ది నెలలకే కుట్రలు చేశారు. అయినా సరే వెనక్కి తిరిగి చూడలే. ఇంత చేసి 2024లో మళ్ళీ అధికారం కోల్పోతే, అధికారం కోల్పోయిన నెల రోజుల్లోపే పార్టీ మళ్ళీ కార్యాచరణ ప్రారంభించి నేను బడుగు బలహీన వర్గాలకు వెనకాల నిలబడతాను, బాధిత కుటుంబాల కోసం నేను నిలబడతాను, బాధిత వర్గాల కోసం నిలబడతాను, కార్యకర్త కష్టం వస్తే నేను నిలబడతానని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకుడు బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న దుష్ప్రచారం ఉద్యమంలాగా అదే పనిగా అధికార పార్టీ కానీ, ఆ పార్టీలు ఇతర పార్టీలు కానీ చేస్తూ ఉంటే దాన్ని తట్టుకోవడం అనేది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. అది ఒక్క జగన్ గారికే సాధ్యమైంది. అబద్ధాలను పుట్టించడం, అబద్ధాలను ప్రచారం చేయడం, లేనిపోనివన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేయడం నిరంతరం జరుగుతోంది. అయినా సరే వెనకడుగు వేయకుండా నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నేను నమ్మిన జనం కోసం, నన్ను నమ్మిన జనం కోసం నేను నిలబడతాననే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ చిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప కీర్తి పతాకాన్ని, దేశం మొత్తం మీద ఒక పూర్తివంతమైన పతాకాన్ని భవిష్యత్తులో ఎగరేస్తుందని చెప్పి నేను నమ్ముతూ ప్రతి కార్యకర్తకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగనన్నకి ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు జగనన్నకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైనా సరే, ఏ కులం అవ్వచ్చు, ఏ మతం అవ్వచ్చు, మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అని చెప్పి గట్టిగా చెప్తూ ఉన్నాం.